షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. రాష్ట్ర వ్యాప్తంగా మంచినీటి సరఫరా విభాగం, వీధి లైట్లు, పార్కులు, పంప్ ఆపరేటర్లు, వాల్వ్ ఆపరేటర్లు, ఫిట్టర్ కూలీలు, వర్క్ ఇన్స్పెక్టర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, డివైడర్ల మీద ఉండేటటువంటి గార్డెన్ మెయింటెనర్స్, ఇటువంటి ఇంజనీరింగ్ విభాగంలో పనిచేసేటటువంటి కార్మికులందరూ కూడా చాలనటువంటి జీతాలతో జీవిస్తున్నారు. 13,050 రూపాయలు పిఎఫ్, ఈఎస్ఐ కటింగ్ పోను 13,050 రూపాయలు ఒక నెలకి వాళ్ళకి జీతం ఇస్తున్నారు. ఈ పెరిగిన ధరలలో, ఈ పెరిగినటువంటి నిత్యావసర సరుకుల ధరలు, ఇంటి అద్దెలు, కరెంటు బిల్లులు, బిడ్డల చదువులు, వైద్యం, వీటన్నిటికీ కూడా కుటుంబ అవసరాలు తీరక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. మరొక దారుణమైన విషయం ఏంటంటే, ఈ 13,050 రూపాయలు తీసుకునేటటువంటి ఈ అవుట్ సోర్సింగ్ కార్మికుల్ని సచివాలయంలో గవర్నమెంట్ ఉద్యోగి అని మెన్షన్ చేస్తున్నారు. దీనివల్ల వీళ్ళకి రేషన్ కార్డులు, స్కాలర్షిప్లు, లేకపోతే ఆరోగ్యశ్రీ లాంటి ఏ రకమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు. మరి అత్యంత దారుణమైనటువంటి ఈ ఇబ్బందులు వీళ్ళు ఎదుర్కొంటా ఉన్నారు. పలు దఫాలు ప్రభుత్వానికి వినతుల ద్వారా, నిరసనల ద్వారా, అయ్యా మా జీవితాలు కష్టతరంగా ఉన్నాయి, మా సమస్యలు పరిష్కరించండి అని చెప్పి మొరపెట్టుకుంటే దిక్కులేని పరిస్థితుల్లో 3 రోజుల నుంచి విధులు బహిష్కరించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్నారు. కానీ మన మంత్రి గారు కానీ, ఈ కూటమి ప్రభుత్వం కానీ మేనమేషాలు లెక్క పెడుతున్నారు. వేతన సవరణ కమిషన్, కేంద్ర ప్రభుత్వం కనీస వేతనం ఏ కార్మికుడికి కూడా ప్రభుత్వ రంగమైనా ప్రైవేట్ రంగమైనా 26,000 తక్కువ ఉండకూడదని నిర్ణయించారు. కానీ ఈ రోజు ఇక్కడ 13,000 రూపాయలకి బతుకుతున్నారు. తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి. ప్రజలకు కూడా ఈరోజు అసౌకర్యం కలుగుతా ఉంది వీళ్ళ సమ్మె వల్ల. మంచినీళ్లు లేక అనేక స్లమ్స్ లో, ఏరియాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది సరికాదు. తక్షణమే వీళ్లతో చర్చలు జరపాలి, ఈ సమ్మెను పరిష్కరించాలి. ప్రజలకు కలుగుతున్నటువంటి అసౌకర్యానికి ఈ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి. ఈ బానిస బతుకుల నుంచి కార్మికులను విముక్తి చేసి ఈ సమస్య పరిష్కరించాలని సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల సమ్మెలో ఉన్నారు. వీరి యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్స్ కనీస వేతనం పెంచాలని చెప్పేసి గత ప్రభుత్వ హయాంలో 17 రోజుల సమ్మె సందర్భంగా ఏదైతే ఐఏఎస్ ఆఫీసర్స్ తో కమిటీ ఏర్పాటు చేసి వాళ్ళ జీతాలు పెంచేదానికి ఒక కమిటీ ఏర్పాటు చేశారో, ఆ కమిటీ నివేదికను బహిరంగపరిచి వాటి ప్రకారం జీతాలు పెంచాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా గత 10 నెలల నుంచి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అనేక మార్లు విన్నవించుకున్నాం. ఈ రోజు అకస్మాత్తుగా మేము సమ్మెలోకి రాలా. ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి మేము మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ రోజు అకస్మాత్తుగా ఈ ఆందోళన జరిగినటువంటి పరిస్థితి కాదు. గత 10 నెలల నుంచి అనేక దఫాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి, సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి దృష్టిగా తీసుకెళ్లాం. అయినా కూడా కాలయాపన చేశారే తప్ప ఎక్కడ కూడా ఇదిగో మీకు జీతాలు పెంచుతాం, మీరు రాండి అనేటువంటి పద్ధతుల్లో చెప్పలేదు. ఇప్పుడు 3 రోజుల నుంచి సమ్మె చేస్తున్నా సరే మంత్రి నారాయణ గారు నెల్లూరు వీధుల్లో తిరుగుతా ఉన్నాడు. విఆర్సీ చుట్టూరు ఇక్కడ అభివృద్ధి పనులు అని చెప్పేసి ఈడ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు వాళ్ళ గోడు పట్టడం లేదా అని చెప్పేసి మేము సిఐటిగా అడుగుతా ఉన్నాం. ఒక్కసారి మీరు ఆలోచించండి, మీ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచించాలి. ఇంజనీరింగ్ కార్మికులు 13,000 రూపాయలతో బతకడం అనేది సాధ్యం కాదు. కాబట్టి ఇదేదో మేము గొంతెమ్మ కోరికలు కూడా అడగటం లే, కనీస వేతనం అడుగుతా ఉన్నాం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అడుగుతా ఉన్నాం. వాటిని కూడా అమలు చేసేదానికి ఎందుకు ఇంత తాత్సారం చేస్తున్నారో, వీళ్ళేమన్నా దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలకు చెందినటువంటి వాళ్ళని ఏమన్నా వీళ్ళు ఆలోచిస్తున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి ఇప్పటికైనా సరే తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఇంజనీరింగ్ కార్మికులకు జీతాలు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.